మనం ప్రతిరోజు రోడ్డు మీద ప్రయాణం చేస్తూ ఉంటాం. కానీ ఇది సేఫ్‌గా ఉండడం మన హక్కు అని సుప్రీం కోర్ట్ చెప్పింది. ఈ సుప్రీం కోర్ట్ జడ్జ్‌మెంట్ గురించి కంప్లీట్ డీటెయిల్స్ ఈ వీడియోలో తెలుసుకుందాం. మన రాజ్యాంగంలోని ఆర్టికల్ 21 రైట్ టు లైఫ్ అండ్ పర్సనల్ లిబర్టీ గురించి మాట్లాడుతుంది. అంటే బతకడమే కాదు, సురక్షితంగా బతకడం కూడా ఇందులో భాగమని సుప్రీం కోర్ట్ జడ్జ్‌మెంట్ లో చెప్పింది. రీసెంట్ గా సుప్రీం కోర్ట్ ఇచ్చిన జడ్జ్‌మెంట్ లో నేషనల్ హైవే మీద ప్రయాణించడం కూడా మన ఆర్టికల్ 21 లో భాగమని చెప్పింది. ఎందుకు అనే రీజన్స్ చూసుకున్నట్లయితే నేషనల్ హైవేస్ మన ఇండియాలో ఉన్న రోడ్స్ లో ఓన్లీ 2% మాత్రమే. కానీ నేషనల్ హైవేస్ మీద 30% ఆఫ్ రోడ్ యాక్సిడెంట్స్ జరుగుతున్నాయి. మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ ఈ యాక్సిడెంట్స్ అనేవి అవాయిడబుల్. రోడ్ యాక్సిడెంట్స్ కి మేజర్ రీజన్స్ ఏంటంటే ఇల్లీగల్ పార్కింగ్, ఇల్లీగల్ కన్స్ట్రక్షన్స్, అలాగే పాట్ హోల్స్ వల్ల అని చెప్పింది. ఈ సుప్రీం కోర్ట్ జడ్జ్మెంట్ లో కోర్టు ఇచ్చిన డైరెక్షన్స్ ఏంటంటే, ఫస్ట్ వచ్చేసి ఇల్లీగల్ దాబాస్ అలాగే ఈటరీస్ వంటివి కంపల్సరీ తీసివేయాలి. అండ్ సెకండ్ వచ్చేసి ఇల్లీగల్ పార్కింగ్ అసలు చేయకూడదు, ఎస్పెషల్లీ ఆన్ ద సైడ్స్ ఆఫ్ ద హైవేస్. ప్రతి డిస్ట్రిక్ట్ లో డిస్ట్రిక్ట్ హైవే సేఫ్టీ టాస్క్ ఫోర్స్ ని ఏర్పాటు చేయాలి అండ్ గవర్నమెంట్ రెస్పాన్సిబిలిటీ తీసుకోవాలని చెప్పింది. ఇకపై ప్రమాదం జరిగినట్లయితే ఇది ప్రమాదం మాత్రమే కాదు, ప్రభుత్వ వైఫల్యం అని కూడా పరిగణిస్తారు. సురక్షిత ప్రయాణం లగ్జరీ మాత్రమే కాదు, ఇది మన హక్కు అని ఎక్స్పర్ట్స్ అంటున్నారు. మీరేమనుకుంటున్నారు కమెంట్ లో చెప్పండి. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, అలాగే షేర్ చేయండి. మరిన్ని ఇలాంటి కరెంట్ అఫైర్స్ అప్డేట్స్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.